హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో. ఈరోజు మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యొక్క సెకండ్ పార్ట్ చూద్దామండి. రైట్, పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. రైట్, మీరు ఒకసారి చెక్ చేయండి. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యొక్క సెకండ్ పార్ట్ చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో కొన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, అండ్ ఇంకా కొన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఈరోజు మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ రెడీ. రైట్, చలో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది అసలు బేసికల్లీ ఎందుకు ఉంటుంది అంటే, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ బేసికలీ యూస్ టు డెకరేట్ ద లాంగ్వేజ్ని కొంచెం డెకరేట్ చేయడానికి, ఇంటెన్స్ చేయడానికి, ఎమోషన్స్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం కోసం, లాంగ్వేజ్ అనేది ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం కోసం. రైట్, డిఫరెంట్ వేస్ ఉంటాయి కదా దాన్ని బ్యూటిఫై చేసేవి. సో దాన్ని బ్యూటిఫై చేసే ఒక వే ఏంటి అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. రైట్, ఇట్ ఈస్ నాట్ సిమిలర్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. లాస్ట్ క్లాస్ ఒకసారి చెక్ చేయండి. రైట్, సో వాట్ ఆర్ ద 5 types ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దట్ వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ఆల్రెడీ. నీకు చూపడానికి ట్రై చేశాను చూడండి ఒకసారి. రైట్, మనం చూసుకున్న ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏమేమి చూసాము అంటే యాక్చువల్గా. రైట్, సో ద ఫస్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దట్ వీ డిస్కస్డ్ వాజ్ సిమిలీ అనే ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని మనం కవర్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసాం. ఆ తర్వాత మెటఫర్ కవర్ చేసాం. సెకండ్ టైప్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మెటఫర్ కవర్ చేసాం. ఆ తర్వాత మనం పర్సానిఫికేషన్ చూసాం, అవునా. ఆ తర్వాత మనం హైపర్బోలే చూసాం. ఆ తర్వాత మనం అలిటరేషన్ చూసాం. ఎస్ ఆర్ నో? రైట్, సో దీస్ ఆర్ ద 5 types ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దట్ వీ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ వీడియో. ఒకవేళ మీరు కనుక ఆ లాస్ట్ వీడియో చూడకుండా ఉంటే కనుక ఈ 5 parts ఆల్రెడీ డిస్కస్ చేసేసాను ఎగ్జాంపుల్తో సహా నీట్గా. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఓకే, లెట్ us మూవ్ టు our 6th one now. ఈ 6th ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని ఏమని అంటారంటే ఒనమటాపియా అంటారండి. ఒనమటాపియా, ఓకేనా. ఒనమటాపియా అంటే ఏంటి బేసికల్గా అనేది ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్తో పాటు చెప్దాం ఒకసారి. రైట్, ఏవైతే నేచర్లో మీకు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయో, యానిమల్ సౌండ్స్ లేకపోతే న్యాచురల్గా వచ్చే సౌండ్స్ ఏవైతే ఉంటాయో, బయట థింగ్స్ని మీరు మూవ్ చేసినప్పుడు, థింగ్స్ని మీరు యూస్ చేసినప్పుడు వచ్చే సౌండ్స్, లేకపోతే యానిమల్స్ చేసే సౌండ్స్, లైక్ బర్డ్స్ చేసే సౌండ్స్ ఏవైతే వస్తాయో వాటిని ఇమిటేట్ చేసే వర్డ్స్ని డైరెక్ట్గా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూస్ చేశారనుకోండి, దాట్ ఈస్ కాల్డ్ ఒనమటాపియా. ఒనమటాపియా అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. మీరు రూమ్లో ఉన్నారు, రూమ్ చాలా క్వైట్గా ఉంది, క్లాక్ ఉంది, క్లాక్ నడుస్తుంది. క్వైట్ రూమ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా క్లాక్లో ఆ ముళ్ళు నడుస్తున్నప్పుడు, హ్యాండ్ నడుస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది, టిక్ టిక్ టిక్. ఏమంటారు తెలుసా? ద క్లాక్ టిక్డ్ అని అంటారు. సో ఈ టిక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సౌండ్ని రెఫర్ చేసుకొని డైరెక్ట్గా వాడేసాం కదా. ఇఫ్ ఐ సే ద క్లాక్ టిక్డ్, టిక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? సౌండ్ని బట్టి వచ్చేసింది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఒనమటాపియా అంటారు. సో ఒనమటాపియా ఈజ్ అ వర్డ్ దట్ ఇమిటేట్స్ న్యాచురల్ సౌండ్స్. ఏదైతే న్యాచురల్ సౌండ్ని ఇమిటేట్ చేసే వర్డ్స్ ఇంగ్లీష్లో యూజ్ అవుతాయో దాన్ని ఏమంటారంటే ఒనమటాపియా అంటారు. ఎగ్జాంపుల్, ద బీస్ బస్ట్. బీస్ ఈగలు కానీ తేనెటీగలు కానీ ఏం సౌండ్ చేస్తాయి? జిజ్ అనే సౌండ్ చేస్తాయి, అవునా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే బజింగ్ అంటాం. జిజ్ అంటాన్ని ఏమంటారంటే బజ్ అని అంటున్నారు. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ అ నాయిస్ వాజ్ మేడ్ బై ద బీస్? ద బీస్ బస్ట్. ఈ బజ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బజ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? యాక్చువల్గా ఇది సౌండ్ నుంచి వచ్చింది కదా. సో దిస్ ఈస్ ద సౌండ్ దట్ ఈస్ మేడ్ బై బీస్ and this is a sound that is produced naturally by bees, and we are using a word or we have produced a word indicating that sound. దీన్ని ఏమంటారు? ఒనమటాపియా అంటారు. ఓకేనా, సింపుల్. ఇది ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఇలా డైరెక్ట్ సౌండ్స్ని రెఫర్ చేస్తాం. ద డోర్ క్రిక్డ్. డోర్ ఓపెన్ చేస్తాను అనుకోండి, కొంచెం వెయిట్ ఉన్న డోర్, కొంచెం ఓల్డ్ అనుకోండి, ఓపెన్ చేస్తుంటే క్రిర్ర అనుకోండి ఓపెన్ అవుతుంది. దాట్ సౌండ్ ఈస్ కాల్డ్ క్రీకింగ్ నాయిస్. ఏమంటారు యాక్చువల్గా? సో వీ సే ద డోర్ మేడ్ అ నాయిస్ అండ్ దట్ నాయిస్ ఈస్ డైరెక్ట్లీ దిస్ వన్. రైట్, మనం అంటాం ద డోర్ క్రీక్డ్. దీన్ని అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ కాల్డ్ ఒనమటాపియా. ఏమంటారు? ఒనమటాపియా. సో స్టేట్మెంట్లో ఎగ్జామినేషన్లో వస్తుంది అనమాట. ఏదైతే న్యాచురల్ సౌండ్స్ మీరు వింటూ ఉంటారో యాక్చువల్గా ఆ న్యాచురల్ సౌండ్స్ని ఇండికేట్ చేసే వర్డ్స్ కనిపిస్తే స్టేట్మెంట్ లోపల మీరు ఒనమటాపియా ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పాలి, అంతే. ఓకే, సో దాట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు చూడండి, ఒక బీ వచ్చింది అనుకోండి, ఇలా బీస్ ఎక్కడైనా మీకు కనిపిస్తాయి అనుకోండి, అవి మీకు సరౌండింగ్లో ఉంటే కనుక మీకు ఎలాంటి సౌండ్ వినిపిస్తుంది? దట్ ఈస్ కాల్డ్ బజింగ్. రైట్, ద బీస్ బస్ట్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంగ్లీష్లో అంటే, అసలు డిక్షనరీలో ఎందుకు వచ్చింది ఈ వర్డ్ అని చెప్పేసి అంటే డైరెక్ట్గా సౌండ్ని రెఫర్ చేసుకుని వచ్చిన వర్డ్. ఇలాంటి వర్డ్స్ చాలా ఉన్నాయి. ద క్లాక్ టిక్డ్ అనొచ్చు, బస్ట్ అనొచ్చు, క్రీక్డ్ అనొచ్చు. ఎస్ఆర్ నో? రైట్, నాయిసెస్ ఎక్కువగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. సౌండ్స్ రెఫర్ చేసుకునే నాయిస్ ఇవన్నీ కూడా బేసికలీ ఏంటి అంటే ఒనమటాపియా. ద బెలూన్ పాప్డ్. బెలూన్ ఎప్పుడైనా కూడా పగిలితే ఏం సౌండ్ వస్తుంది? పాప్ అని సౌండ్ వస్తుంది. రైట్, సో ఈ పాప్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ద బెలూన్ పాప్డ్ అని చెప్పేసి. దిస్ ఈస్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్, ఒనమటాపియా. And that indicates the natural sound that is made when a bubble bursts. Yes or no? Next one. The bees buzzed around the flowers. Flowers చుట్టూ bees ఏం చేశాయి? They were buzzing. Onomatopoeia. The door creaked open. Door open అయింది, కిర్రమని సౌండ్ చేసుకుంటూ. రైట్, దట్ ఈస్ కాల్డ్ క్రీకింగ్ ఆఫ్ ద డోర్. నౌ దిస్ ఈస్ onomatopoeia. The baby murmured softly. పాప మెల్లమెల్లగా అని చెప్పేసి సౌండ్స్ చేస్తుందని చెప్పారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ మర్మరింగ్. ఏమంటారు యాక్చువల్గా? మర్మరింగ్. ఆ సౌండ్ కూడా అలానే యాక్చువల్గా వస్తుంది అనమాట. రైట్, అలా వచ్చే సౌండ్ అనమాట. సో దాన్ని ఏమంటాం? ఒనమటాపియా అని అంటాం. న్యాచురల్ సౌండ్స్ని ఇమిటేట్ చేసే వర్డ్స్ ఎప్పుడైనా కనిపిస్తే దట్ ఈస్ ఒనమటాపియా.
ఈజీ. లెట్ us move to our next parts of speech, or in fact figure of speech. Difference ఉంది. Figure of speech, that is oxymoron. ఆక్సిమోరన్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, 2 words పక్క పక్కన పెడతాం లాంగ్వేజ్లో వాడేటప్పుడు. ఆ 2 words ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్ ఉంటాయి, రైట్? సో ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ 2 opposite words క్వైట్లీ సైడ్ బై సైడ్, దే ఆర్ స్టేయింగ్ జస్ట్ సైడ్ బై సైడ్, దే ఆర్ క్వైట్ పొజిషన్డ్ సైడ్ బై సైడ్ టు ఈచ్ అదర్, దే ఆర్ క్వైట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్ ఉంటే కనుక దాన్ని ఏమని అంటారంటే ఆక్సిమోరన్ అంటారు. 2 పదాలు ఉంటాయి పక్క పక్కన, మీనింగ్లో ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్ ఉంటాయి, కానీ యూస్ చేస్తారు ఇంగ్లీష్లో. లైక్ ఇఫ్ ఐ సే whatever the food item that I have eaten is bitter sweet అని అన్నా అనుకోండి. అసలు బిటర్ స్వీట్ అనే వర్డ్ అబ్జర్వ్ చేస్తే కనుక ద ఫస్ట్ హాఫ్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు ద సెకండ్ హాఫ్. బిట్టర్ అంటేనేమో చేదు, స్వీట్ అంటేనేమో స్వీట్, అలా కదా, రైట్? సో చూసుకుంటే చేదు తీపి ఒకటైతే కాదు కదా, ఈ 2 words క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి కదా ఒకదానికి. ఎప్పుడైతే 2 words ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్ ఉంటాయో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆక్సిమోరన్ అంటారు. ఏమంటారు? ఆక్సిమోరన్. Oxymoron is the usage where two words are used in an expression. Those 2 words are quite opposite in meaning to each other. Right? That is an expression. Deafening silence. Silence undi ante quiet ga undi. If I say a noise is deafening, that is so loud that it is damaging your ears. Deafening noise or deafening sound is that sound that damages your ears. నీ సౌండ్ ఏదైతే సౌండ్ విని నీ చెవులు పగిలిపోతాయో ఆ సౌండ్ ఏమంటారు? డెఫనింగ్ సౌండ్స్ అంటారు. నేనేమన్నా డెఫనింగ్ సైలెన్స్ అన్నా, సైలెన్స్ ఉందంటే అసలు సౌండే లేదని కదా. డెఫనింగ్ అంటే చెవుడు వచ్చేంత సౌండ్ వస్తుంది. సో సైలెన్స్ కూడా చాలా విపరీతంగా ఎక్కువగా ఉంటే ఇంగ్లీష్లో అంటారు డెఫనింగ్ సైలెన్స్ అని. అదేలా సార్ మీరే చెప్పండి. డెఫనింగ్ అనేది ఏమో ఎక్స్ట్రీమ్ లౌడ్ నాయిస్ చూపిస్తుంది, సైలెన్స్ ఏమో జీరో నాయిస్ చూపిస్తుంది. 2 క్వైట్ ఆపోజిట్ వర్డ్స్ కదా, బట్ యూస్ చేయొచ్చు పక్క పక్కన ఇంటెన్సిటీ చూపించడానికి. సైలెన్స్ ఉంది, ఎంత సైలెన్స్ ఉందంటే రోడ్ మీద చిన్న సౌండ్ కూడా రావట్లేదు, డెఫనింగ్ సైలెన్స్. ఏమంటారు? ఇంటెన్సిటీ యాడ్ అవుతుంది సార్ లాంగ్వేజ్లో, దీన్ని అంటారు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. నౌ దిస్ ఈస్ కాల్డ్ ఆక్సిమోరన్, రైట్? లివింగ్ డెడ్ అని ఎప్పుడు అన్నా అనుకోండి, లివింగ్ అంటే బతికి ఉండడం, డెడ్ అంటే చనిపోవడం అనా కదా. ఎప్పుడైనా మనం లివింగ్ డెడ్ పక్క పక్కన వాడిస్తే దట్ ఈస్ కాల్డ్ ఆక్సిమోరన్. సో ఇఫ్ 2 words ఆర్ క్వైట్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ఈచ్ అదర్ అండ్ ఇఫ్ సచ్ an expression is in usage in English language, we call it an oxymoron. ఓకేనా? ఇవి 2 ఎలా ఉంటాయి? ఆపోజిట్గా ఉంటాయి. ఇలా మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, వాటి మీరు నోటీస్ చేస్తే సరిపోతుంది, రైట్? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. డెఫనింగ్ సైలెన్స్ ఫిల్ ద హాల్. హాల్లో చాలా ఘోరమైన సైలెన్స్ వచ్చింది, రైట్? డెఫనింగ్ సైలెన్స్ ఆర్ క్వైట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఆక్సిమోరన్ ఏమంటారు? ఇట్ వాజ్ అ బిట్టర్ స్వీట్ మూమెంట్. ఆ మూమెంట్ ఏదైతే ఉందో అది చాలా బిట్టర్ స్వీట్ మూమెంట్ అని నేను చెప్తున్నా. ఓకేనా? చెప్తే బిట్టర్ స్వీట్ అనేది ఏమవుతుంది? క్వైట్ ఆపోజిట్ అనమాట, రైట్? నెక్స్ట్, హీ గివ్ అ ఫేక్ ప్రామిస్. ప్రామిస్ అంటేనే నమ్మేది, ఫేక్ ఎందుకు అవుతుంది? ప్రామిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రామిస్. హౌ కెన్ అ ప్రామిస్ బి అ ఫేక్ వన్? ఇఫ్ ఇట్ ఈస్ అ ఫేక్ వన్, ఇట్ ఈస్ నాట్ అ ప్రామిస్. ఎస్ ఆర్ నో? మరి ఎలాగా 2 పక్క పక్కన పెట్టేస్తున్నాం, మీనింగ్ వస్తుంది, అవునా కదా? ప్రామిస్ చేసాడు, బట్ అదొక ఫేక్ ప్రామిస్ అని చెప్తున్నాం, అవునా? సో ఫేక్ ప్రామిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ 2 words ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. దిస్ ఈస్ కాల్డ్ ఆక్సిమోరన్. ఏమంటారు? యాక్చువల్గా ఎగ్జామినేషన్లో ఆప్షన్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఇక్కడ ఏముందంటే ఆక్సిమోరన్ ఉందని చెప్పాలి. దాట్స్ ఇట్. ఇలా మీరు ఎగ్జామ్లో మార్క్స్ కొట్టచ్చు, ఈజీ అనమాట. టెట్, డిఎస్సీ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ రిలాక్స్, ఈజీగా మీరు ఎగ్జామినేషన్ రాయొచ్చు. షీ సీరియస్లీ ఫనీ. ఇప్పుడు చూడండి, ఆమె చాలా ఫనీ అని చెప్పాలంటే మనం ఏముంటాం యాక్చువల్గా? వీ హ్యావ్ అ టెండెన్సీ ఆఫ్ సేయింగ్ షీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫనీ, షీ ఈజ్ వెరీ ఫనీ. సార్ నో, మనమైతే ఇలా చెప్తాం కదా, లాంగ్వేజ్ని ఇంకా కొంచెం బ్యూటిఫై చేయాలి అంటే అప్పుడు మనం చెప్పొచ్చు ఏమని అంటే షీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫనీ బదులు మనం అనొచ్చు షీ ఈస్ సీరియస్లీ ఫనీ. వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? సీరియస్గా ఉన్నవాడు ఫన్నీ ఎందుకు అవుతాడు అన్నా కదా. ఫన్నీ అంటేనే జోవియల్గా ఉండడం, అది కూడా ఎంత జోవియల్గా ఉంటే చాలా ఎక్కువ. చెప్పాలంటే యు ఆర్ సీరియస్లీ టాలెంటెడ్, యు ఆర్ సీరియస్లీ ఫనీ చెప్తాం కదా జనరల్గా. ఇలాంటి పదాలు పక్క పక్కన వచ్చాయనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ అన్ ఆక్సిమోరన్. ఏమంటారండి? ఆక్సిమోరన్. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? ఈ వీడియో తర్వాత మీకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అంతే, 100%. ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే ద నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఇస్ ఐరనీ. ఏమంటామండి యాక్చువల్గా? ఐరనీ ఈజ్ సేయింగ్ సంథింగ్ బట్ మీనింగ్ ది ఆపోజిట్. ఐరనీ అనేది ఆల్వేస్ ఎలా ఉంటుంది అంటే మనం యాక్చువల్గా మాకరీ చేసినట్టు ఉంటుందండి. ఉన్న సిచ్యువేషన్ ఏమో పాజిటివ్, మనం నెగిటివ్గా కామెంట్ చేస్తాం. ఉన్న సిచ్యువేషన్ చాలా నెగిటివ్, మనం పాజిటివ్గా కామెంట్ చేస్తాం. ఉన్నదానికి ఆపోజిట్ కామెంట్ చేస్తూ ఉంటాం, అది కూడా హేళన లాగా. వ్యంగ్యం అంటాం చూసారా, వ్యంగ్యాన్నే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఐరనీ అంటారు. దట్ ఈస్ అ టోన్ ఆఫ్ అ స్పీకర్. యూ నీడ్ టు మైండ్ ఎవ్రీథింగ్, యూ నీడ్ టు వాల్యూ ఎవ్రీథింగ్ ఇన్ లాంగ్వేజ్. ఎసానో వ్యంగ్యత్వం కూడా అవసరం లాంగ్వేజ్లో, అవునా? సో అది వ్యంగ్యంగా మాట్లాడే విషయాన్ని బేసికలీ ఏమంటారంటే ఐరానికల్ స్టేట్మెంట్స్ అని అంటారు, ఐరానికల్ ట్యూన్ అని కూడా అంటాం. సో సేయింగ్ సంథింగ్ బట్ మీనింగ్ ది ఆపోజిట్ అనడానికైతే అంటాం, బట్ దాని ఆపోజిట్ మనం మీనింగ్ ఉంటుంటుంది ఎప్పుడు కూడా, రైట్? సో అది
అనుకున్న దానికి ఆపోజిట్లో స్టేట్మెంట్ చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ కమాన్ చూడండి. ఇమాజిన్ యూ ఆర్ సిట్టింగ్ ఆన్ అ డైనింగ్ టేబుల్ అండ్ యూ ఆర్ సిట్టింగ్ ఆన్ ద చైర్ యాక్చువల్లీ, రైట్? యూ ఆర్ ఈటింగ్, యూ ఆర్ హ్యావింగ్ డిన్నర్. సడన్గా సూపో సంథింగ్ లేకపోతే గ్రేవీనో మీ పైన పడిపోయింది అనుకోండి. మీరు అనండి వావ్ గ్రేట్. ఎవరు ఆ సిచ్యువేషన్ అనరు, కాకపోతే మీరు ఐరానికల్గా అంటున్నారు భలే అయింది కదా ఈరోజు రైట్ అని చెప్పేసి. సో దాన్ని ఏమంటాం? ఐరనీ అంటాం. వ్యంగ్యత్వం అనమాట, ఆ వ్యంగాన్ని చూపించేది అనమాట. సర్కాజం అని కూడా అంటారు, రైట్? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సర్కాజం ఇన్ ఇంగ్లీష్. సో సర్కాస్టిక్గా ఎప్పుడు మీరు మాట్లాడాలనుకున్నా కూడా మీరు ఐరనీ అనేది యూస్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ ఈజీ గుర్తుపట్టండి. ఓకే చూడండి, గ్రేట్ జాబ్. ఒక పర్సన్ ఒక రేస్లో ఒక ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిపోయాడు, అతనితో మీరు అనండి. యాక్చువల్ కోపం వస్తుంది మీకు బాగా సంబంధించిన బ్రదరో సిస్టరో లేకపోతే ఎవరో, ఓకేనా, క్లోజ్ ఫ్రెండ్. మీరు అనండి గ్రేట్ జాబ్ రా, సూపర్, బాగా చేసావు, ఆల్రెడీ ఓడిపోయావు బట్ అంటున్నా గ్రేట్ జాబ్. సో ఉన్న సిచ్యువేషన్కి క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్ని డెలివర్ చేస్తాం, రైట్? ఐరనీ అన్నమాట, అది వ్యంగ్యం. అలాగా. నెక్స్ట్, ద ఫైర్ స్టేషన్ బర్న్ డౌన్. ఫైర్ స్టేషన్ కాలిపోయిందంట. వేరే ఇల్లులు కాలితేనే పోయి కాపాడాలని ఫైర్ స్టేషన్లోంచి వచ్చే ఎంప్లాయీస్. యాక్చువల్గా ఫైర్ స్టేషన్ కాలిపోయిందంట. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. చూడండి, ఫైర్ స్టేషన్ ఆల్రెడీ ఫైర్ని ప్రివెంట్ చేయడం కోసం ఉంది అండ్ ఫైర్ స్టేషన్ మీదనే ఫైర్ అటాక్ అయిపోయింది, పాపం కాలిపోయింది, ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది, అనా కదా, రైట్? సో రెండు చూడడానికి ఇది ఎలా ఉంది అంటే ఒక ఐరానికల్ స్టేట్మెంట్ లాగా ఉంది. ఎసాను వ్యంగ్యం చేస్తున్నట్టు, జోక్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట, కొంచెం వ్యంగ్యంగా అయితే ఉంటుంది. ఓకే, ఫైర్ స్టేషనే కాలిపోయింది అన్నట్టుగా, ఓకేనా, రైట్? అంటాడు కాబట్టి అప్పుడు ప్లంబర్ యొక్క ఇంట్లోనే ఒకవేళ ట్యాప్ లీక్ అయితే, ప్లంబర్ ఈజ్ అ పర్సన్ హూ ఫిక్సెస్ ట్యాప్స్ ఇన్ ఎవ్రీ వన్స్ హౌస్ హోల్డ్. ఎసార్ నో. అదే ఒకవేళ ప్లంబర్ యొక్క ఇంట్లోనే ట్యాప్ లీక్ అయిపోతుందంటే వ్యంగ్యం అనమాట, జోక్ అది, ఓకేనా? ప్లంబర్ యొక్క ఇంట్లోనే ట్యాప్ లీక్ అన్నట్టుంది. ఓకే, నెక్స్ట్, వాట్ లవ్లీ వెదర్. ఒక స్టామ్ వస్తుంది, ఒక పెద్ద తుఫాన్ వస్తుంది, అసలు తుఫాన్ వచ్చి అందరూ కూడా పరిశాన్ అవుతుంటే నన్ను వాట్ లవ్లీ వెదర్. ఇదేం వెదర్ రా బాబు. ఐరానికల్ స్టేట్మెంట్ అది. ఏంటది యాక్చువల్గా? ఐరానికల్ స్టేట్మెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఐరనీ. ఏమంటారు? ఐరనీ. సో యూ నీడ్ టు మైండ్ దిస్ గైస్. ఇవన్నీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనమాట, వీటిని ఐడెంటిఫై చేయడం రావాలి. నెక్స్ట్, ద ఫైర్ స్టేషన్ బర్న్ నౌ. ఫైర్ స్టేషనే బర్న్ అయిపోయింది అనేది ఒక ఐరానికల్ స్టేట్మెంట్. అ పైలట్ హూ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ హైట్స్. కెన్ యూ ఫైండ్ అ పైలట్ హూ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ హైట్స్? హైట్స్ అంటే భయం ఉన్నవాడు పైలట్ ఎందుకు అవుతాడు? సో ఇఫ్ ఐ సే పైలట్ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ హైట్స్, దట్ ఈస్ ఐరనీ. ఏమంటే యాక్చువల్గా ఐరనీ, రైట్? ఒక బ్యాంకర్ ఉన్నాడు, ఆ బ్యాంకర్కి అసలు బ్యాంకింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అదేంటి సార్, ఇంట్రెస్ట్ లేకపోతే బ్యాంకే నడవదు కదా. సో అట్లా ఒక ఐరానికల్ స్టేట్మెంట్స్ అన్నమాట, వెరైటీగా అట్లాంటి స్టేట్మెంట్స్ అనుకోండి మీరు. ఓకే, సో రైట్, నో ఆ ఎగ్జాంపుల్ తీసుకోకండి, ఎందుకంటే నేను చెప్పిన ఇంకో ఎగ్జాంపుల్ అది వేరేదైనా జోక్ అవుతుంది కదా, అది పక్కన పెట్టేసి లాస్ట్ బ్యాంకర్ ఎగ్జాంపుల్ కూడా పక్కన పెట్టినది ఇక్కడ ఉంది, అవునా? సో ఇటు రండి సార్. నెక్స్ట్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో మనం ముందుకెళ్ళిపోతే కనుక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్, ద 9th ఎలిమెంట్, దాన్ని సైడెడ్ ఇక్కడ లేదు, అదేంటి అంటే పన్ అంటారు యాక్చువల్గా, రైట్? పన్ ఈజ్ ది నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇది ఒకటి నోట్ చేసుకోండి ఫాస్ట్గా, రైట్? పన్ అంటాం. ఓకే, పన్ అంటే ఏంటి సార్ యాక్చువల్గా? పన్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జోక్ చేయడమే అనమాట. సో పన్ అనే ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ వచ్చిందంటే అక్కడ సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే జోక్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం యాక్చువల్గా? జోక్ చేస్తున్నాం, ఓకేనా? జోక్ చేసే ఒక మూడ్ని ఏమంటారంటే పన్ అని అంటారు సింపుల్గా. టైమ్ ఫ్లైస్ లైక్ ఎన్ యారో, ఫ్రూట్ ఫ్లైస్ లైక్ అ బనానా. రైమింగ్ చేస్తాం, జోక్ చేస్తాం. రైమ్ ఎప్పుడైనా లాంగ్వేజ్లో పదాలతో మనం రైమింగ్ చేసి దాంతో కనుక మనం జోక్ చేసామనుకోండి, రైట్, ఇండైరెక్ట్ మీనింగ్ ఇస్తూ, దాన్నే ఏమంటారంటే పన్ అని అంటారు. లైక్ టైమ్ ఫ్లైస్ లైక్ ఎన్ యారో. టైం అనేది లిటరల్గా ఎగరలేదు, బట్ నేను అంటున్నా టైం ఎగిరింది ఎలాగా? టైం అయితే అసలు బుల్లెట్ పోయినట్టే పోతుందిరా బాబు, ఆగట్లేదు, ఓకేనా? అలానే ఫ్రూట్ ఫ్లైస్ లైక్ అ బనానా. వర్డ్ ప్లే ఉంది దీని లోపల చూడండి. టైం యారో లాగా దూసుకోబోతుంది, ఫ్రూట్ ఫ్లైస్ లైక్ అ బనానా. ఫ్లై అంటే ఇక్కడ వేరే వర్డ్ వస్తుంది చూడండి, అక్కడ ఫ్లై ఏమో ఎగరడం, ఇది వర్బ్. ఇక్కడ ఫ్రూట్ ఫ్లైస్లో ఈ ఫ్లై అనేది నౌన్ అనమాట. ఫ్రూట్ ఫ్లైస్ అంటే ఏంటి అంటే ఫ్రూట్స్ని ఇష్టపడే ఈగలు, కీటకాలు, బేసికల్గా ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బనానాని ఇష్టపడతాయి. ఫ్రూట్ ఫ్లైస్ లైక్ అ బనానా. డిఫరెంట్ మీనింగ్ ఉంది, బట్ వర్డ్ ప్లే ఉంది, అర్థం చేసుకోండి, ఓకేనా? ఎప్పుడైనా సేమ్ మీనింగ్ వచ్చే, సేమ్ కనిపించే వర్డ్స్ డిఫరెంట్ మీనింగ్లో వాడి కొంచెం జోక్ క్రియేట్ చేసే, హ్యూమర్ క్రియేట్ చేసే కనుక దాన్ని మనం పన్ అని అంటాం, ఓకేనా? టైం ఫ్లైస్ లైక్ అన్ యారో. టైం బుల్లెట్లో దూసుకుపడుతుంది. ఎలా అంటే ఫ్రూట్స్కి బనానా ఎంత ఇష్టం అలాగా. బట్ చూస్తే ఆ రెండు నేను తెలుగులో చెప్పేటప్పుడు కాకుండా ఇంగ్లీష్లో చెప్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్లై అనే వర్బ్లా యూజ్ చేస్తే ఒక మీనింగ్ వస్తుంది, ఇంకొక నౌన్లా యూజ్ చేస్తే వేరే మీనింగ్ వస్తుంది, రైట్? సో అలాగా. నెక్స్ట్ వన్, అ బాయిల్డ్ ఎగ్ ఈజ్ హార్డ్ టు బీట్. ఎప్పుడైనా చెప్పామనుకోండి, సో ఒక బాయిల్డ్ ఎగ్ని మనం బీట్ చేయడం చాలా కష్టం చెప్పామనుకోండి, దాన్ని ఏమంటారు? పన్ అంటాం యాక్చువల్గా. ఏమంటాం? పన్. ఇది చూడండి, ద మ్యాథ్ టీచర్ హ్యాస్ టూ మెనీ ప్రాబ్లమ్స్. వర్డ్ ప్లే అనమాట. ఒక మ్యాథ్ టీచర్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే అది లైఫ్ మొత్తం ప్రాబ్లమ్సే సాల్వ్ చేస్తూ ఉంటాడు కదా యాక్చువల్గా. లెక్క అయితే మ్యాథ్ టీచర్కి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఎందుకంటే అది ప్రాబ్లమ్ సాల్వర్. బట్ మ్యాథ్ టీచర్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్డ్ ప్లే అనమాట. ఇలా కనుక ఎప్పుడైనా మీరు జోక్ చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ పన్. ఏమంటారండి యాక్చువల్గా? పన్. నెక్స్ట్, ఐ యూస్ టు బీ అ బ్యాంకర్ బట్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. నేను ఒక
బ్యాంకర్లా పనిచేసేవాడిని, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ పోయింది అంటే ఏం ఇంట్రెస్ట్ పోయింది ఇంతకీ? చూడడానికి వర్డ్స్ సిమిలర్గా ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ కాంటెక్స్లో యూజ్ అవుతుంటాయి. ఇంట్రెస్ట్ పోవడం అంటే ఇంట్రెస్ట్ని మనం ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించడం, అవునా? డిస్ఇంట్రెస్టెడ్ అని మీనింగ్ ఇవ్వడం. ఇంట్రెస్ట్ అంటే మరి బ్యాంక్ మనం లోన్స్ తీసుకుంటే వేసే ఇంట్రెస్ట్ కాదు కదా, ఎందుకంటే బ్యాంకర్ చేయాల్సిన పని ఏంటి అంటే లోన్స్ ఇవ్వడం, ఇంట్రెస్ట్ రాబట్టడం. అతను అది కోల్పోడు కదా, రైట్? అలా రాసామనుకోండి కామెడీ వేలో, అలా వర్డ్స్ని మనం వర్డ్ ప్లే యూస్ చేసి అటు ఇటు సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్, సేమ్గా కనిపించే వర్డ్స్ని డిఫరెంట్ కాంటెక్స్లో వాడామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ పన్. ఏమంటారండి? పన్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనమాట ఇదంతా. లాస్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనం డిస్కస్ చేయబోయేది ఏది అంటే అదవుతుంది యానాఫోరా. ఏమవుతుంది యాక్చువల్గా? యానాఫోరా అనేది ఎందుకు యూస్ చేస్తాం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో? ఎప్పుడు అంటే యానాఫోరిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏవి అంటే ఎప్పుడైనా స్టేట్మెంట్స్ బిగిన్ అయ్యేటప్పుడు ఒకటే టైప్ ఆఫ్ ఫ్రేమింగ్ అన్నింటిలో మీకు కనిపిస్తుంది కంటిన్యూషన్లో. ఒకసారి చూడండి, రెపిటేషన్ ఆఫ్ వర్డ్స్ ఆర్ రెపిటేషన్ ఆఫ్ ఫ్రేజెస్ ఉంటాయి ఎట్ ద బిగినింగ్ ఆఫ్ సక్సెసివ్ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్. దాన్ని ఏమని అంటారు? యానాఫోరిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఎలాగా? ఇమాజిన్ అ సెంటెన్స్ ఈస్ బిగినింగ్ విత్ ఐ హ్యావ్ అ డ్రీమ్. నేనన్నా ఐ హ్యావ్ అ డ్రీమ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. నేను కంటిన్యూస్గా చెప్తున్నాను ఆ డ్రీమ్స్ అంటే ఐ హ్యావ్ అ డ్రీమ్ కంటిన్యూస్గా ఐ హ్యావ్ అ డ్రీమ్ అనే ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకుంటూ సెంటెన్స్ కోట్ చేశాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యానాఫోరిక్ ఎక్స్ప్రెషన్. హోల్డ్ ఆన్, ఎగ్జాంపుల్ ఇస్తే తర్వాత హోల్డ్ చేయండి. ఓకే, వి విల్ ఫైట్, వి విల్ విన్, వి విల్ రైజ్. స్టేట్మెంట్స్ నేను కంటిన్యూస్గా ఎప్పుడైతే ఒక కంటిన్యూషన్ చెప్తూ ఉంటామో, రైట్, కనెక్ట్ చేసుకుంటే సక్సెసివ్గా చెప్తుంటామో, సిరీస్లో చెప్తుంటామో, అప్పుడు సేమ్ వేలో కనుక స్టేట్మెంట్ని బిగిన్ చేస్తే క్లాజెస్ ఆర్ సెంటెన్స్ అన్ని కూడా ఒకేలా బిగిన్ చేసుకుంటూ వెళ్తే ఇలా రెపిటేషన్ ఉన్న సెంటెన్సెస్ని ఏమని అంటారంటే యానాఫోరిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇవి చూస్తే ఇది గుర్తుపడవచ్చు. వి విల్ ఫైట్, వి విల్ విన్, వి విల్ రైజ్. కంటిన్యూస్గా వి విల్ అని కనిపిస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ యానాఫోరా. ఏమంటారు? యానాఫోరా. నెక్స్ట్ చూసుకోండి, వి విల్ విన్, విల్ ఫైట్, విల్ రైజ్. చూసుకుంటే దిస్ ఈస్ కాల్డ్ anaphoric expression. Next, I want peace, I want justice, I want equality. When I'm saying this, I'm repeating this expression. When you are repeating this expression in all the clauses, it's called anaphoric expression. So, example వచ్చింది అనుకోండి, స్టేట్మెంట్ రిపిటేషన్ ఉంది కాబట్టి మీరు చెప్పండి, సార్ దీంట్లో ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంది, anaphora. నెక్స్ట్, ఎవ్రీ డే ఐ స్టడీ, ఎవ్రీ డే ఐ ప్రాక్టీస్. ప్రతిరోజు నేను చదువుకుంటా, ప్రతిరోజు నేను ప్రాక్టీస్ చేస్తా. బట్ చెప్పేటప్పుడు నేను ఏం యూస్ చేస్తున్నా? ఎవ్రీ డే ఇన్ బోత్ ద క్లాజెస్ చెప్పాను అంటే దిస్ ఇస్ కాల్డ్ anaphoric expression. నెక్స్ట్ వన్, ఎవ్రీ డే ఐ ఇంప్రూవ్. ఇది కూడా దాంట్లో కలపాలండి, రైట్? ఇది కిందకి వచ్చేసింది యాక్చువల్గా. ఇక్కడ నుంచి మీరు స్టేట్మెంట్ మార్చండి, రైట్? లైన్ చేంజ్ అయింది, బట్ చదవద్ది. ఎవ్రీ డే ఐ స్టడీ, ఎవ్రీ డే ఐ ప్రాక్టీస్, ఎవ్రీ డే ఐ ఇంప్రూవ్. ప్రతిరోజు నేను చదువుతా, ప్రతిరోజు నేను ప్రాక్టీస్ చేస్తా, ప్రతిరోజు నేను ఇంప్రూవ్ అవుతా. ఇక్కడ దాకా కలుపుకొని స్టేట్మెంట్ ఎండ్ అయింది. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఓకేనా? ఇక్కడ ఎండ్ అయింది, రైట్? లైన్ చేంజ్. ఇక్కడ నుంచి చూడండి, నెక్స్ట్ anaphoric ఎక్స్ప్రెషన్. ఇట్ వాస్ కోల్డ్, ఇట్ వాస్ డార్క్, ఇట్ వాస్ స్కేరీ. చెప్పేటప్పుడు అన్ని క్లాస్ దేంతో స్టార్ట్ అవుతున్నాయి? ఇట్ వాస్. ఇలా రిపిటేషన్ కనిపించింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ anaphoric ఎక్స్ప్రెషన్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దీంతో క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ పైన కనుక క్లారిటీ మీకు వచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమీడియట్గా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కనుక మీరు మన యాప్ నుంచి తీసుకోవాలనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్. మన యాప్ యొక్క నేమ్ ఏంటంటే లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అనే యాప్ అండి, రైట్? మన యాప్ యొక్క నేమ్ మీరు గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళిపోయి టైప్ చేసినా కూడా గూగుల్ ప్లే స్టోర్లో వస్తుంది, అండ్ యాపిల్ యొక్క స్టోర్లో కూడా మీకు మన యాప్ అవైలబుల్గా ఉంటుంది. మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ నా దగ్గర నుంచి నేను మీకు చెప్పేవి డైరెక్ట్గా లెసన్స్, కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మీరు నా దాకా ఇన్స్టిట్యూట్ దాకా రాకుండా హ్యాపీగా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కోర్సెస్ తీసుకొని చదువుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ 3 months 6 months వ్యాలిడిటీతో క్లియర్గా మన యాప్లో అవైలబుల్ ఉంటాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు యాప్లో ఎన్రోల్ అవ్వడం గురించి చిన్న డౌట్ కనుక మీకు ఉంటే కనుక హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డౌట్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇమీడియట్గా మా టీం మీకు టచ్లో వచ్చేసి ఎలా మీరు పర్చేస్ చేయొచ్చు, ఎలా మీరు కోర్స్ ఫాలో అవ్వచ్చు, నీట్ గైడెన్స్ కూడా మీకు ఇస్తారు. కంప్లీట్గా ఒక్కసారి మీరు ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే ఉన్న వీడియోస్ అన్నీ అన్లాక్ అవుతాయి. ఫుల్ రికార్డెడ్ వీడియోస్, కంప్లీట్ కంటెంట్ మీరు ఎన్నిసార్లు చూడొచ్చు. ఆర్డర్లు అరేంజ్ చేసి ఉంటాయి నీట్గా. ఒక నీట్ గైడెన్స్ కూడా మా టీం మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో నో ప్రాబ్లం అనమాట. ఇమీడియట్గా ఈ నెంబర్కి మీరు కాల్ చేసేసేయండి. యాప్లో ఉన్న కోర్సెస్లో ఒకసారి ఎన్రోల్ అవ్వండి. డెమో వీడియోస్ చూడండి, పెయిడ్ కోర్సెస్లోకి వెళ్ళండి, డెమో వీడియోస్ చూడండి. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ ఉంటాయి. టెట్ డిఎస్సి ప్రిపరేషన్ చేసేవాళ్ళు, ఏపీ తెలంగాణ టెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఎక్కువ టైం లేదు. సో మీరు ఇమీడియట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ కిక్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా కంప్లీట్ చేయడం ట్రై చేయండి. 399 రూపీస్ ఉన్న ఈ టెట్ డిఎస్సి ఇంగ్లీష్ కోర్సు కనుక మీరు ఎన్రోల్ అయితే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ అవుతుంది, కవర్ అయిపోతుంది. దాంట్లో 350+ వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ గ్రామర్ వస్తుంది దాంట్లో,
కంప్లీట్ ఒకాబులరీ వస్తుంది, దాంట్లో కంప్లీట్ థియరీ వస్తుంది, ప్రాక్టీస్ పేపర్స్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వస్తాయి, మాక్ టెస్ట్లు వస్తాయి, ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎర్రర్ క్వశ్చన్స్ పైన వీడియోస్ ఉంటాయి, ఫిల్లర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియా కవర్ అయిపోద్ది అనమాట. సో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ 3 months యాక్సెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నిసార్లైనా మీరు చూసుకోవచ్చు. 3 months వరకు మీకు వ్యాలిడ్ ఉంటుంది అనమాట. డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. రైట్, డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ ఆస్పిరెంట్ ఉన్నా, ఎస్ఎస్సి సిపిఓ ఆస్పిరెంట్స్ ఉన్నా, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆర్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉంటే ఇమీడియట్గా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ 499 రూపీస్ ఉన్న 3 months కోర్స్లో ఎన్రోల్ అయ్యి కంప్లీట్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఒక్కసారి కనుక ప్రిపరేషన్ చేస్తే ఇంగ్లీష్ మీకు వేరే దగ్గర చదవాల్సిన అవసరమే రాకుండా కంప్లీట్ ప్రిపరేషన్ చేయించే బాధ్యత నాది. రైట్, చదువుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి బెస్ట్ ఆపర్చునిటీ, బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు 12,000+ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రెడీగా ఉంది. తెలంగాణలో 10,000+ వేకెన్సీస్తో ఏపీలో నోటిఫికేషన్ రెడీ ఉన్న విషయం మీకు తెలిసిందే. ఫ్యూ మంత్స్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు చూస్తూ ఉండండి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ చేయండి. మినిమం మీకు 5 to 6 months ప్రిపరేషన్ టైం కావాలి. ఇప్పటిప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 6 months ఉన్న మన లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఏదైతే కోర్స్ ఉందో 599 రూపీస్ తీసుకొని కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుని ప్రాపర్గా చదివితే కనుక, ఆర్డర్ చదివిస్తే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25లో 25, 30లో 30 కొడతారు. 100% గ్యారంటీ. సో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ ఇక్కడ ఉంది. ప్రైజెస్ చూసుకోండి. 399 రూపీస్కి 3 months. థౌజండ్స్ పెట్టి మీరు నా దగ్గర కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ వస్తారు. యాప్లో 399 రూపీస్ అంతే. ఒక బిర్యానీ ప్రైస్ 599 రూపీస్కి మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క లెసన్ నేను దగ్గరుండి చెప్తాను కాబట్టి మీకు నీట్గా అర్థమవుతుంది, ఇబ్బంది లేదు. ఓకేనా? సో ఈ బెస్ట్ ఏవైతే వీడియోస్ కోర్సెస్ ఉన్నాయో వాటి యొక్క బెనిఫిట్ని మీరు పొందడానికి ట్రై చేయండి, యూటిలైజ్ చేసుకోండి, మంచి మార్క్స్ కొట్టండి, ఇంగ్లీష్తో మీరు జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, ఓన్లీ ఒకాబులరీ కోర్స్ కావాలనుకుంటే కనుక 99 రూపీస్కి 3 months కంప్లీట్ ఒకాబులరీ అయితే వచ్చేస్తుంది. మీకు కనుక గ్రామర్ బాగుండి ఒకాబ్ ఇష్యూ ఉంటే కనుక ఒకాబ్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంది. 49 రూపీస్కి 10 marks వస్తాయి. అది కూడా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్, డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. యాప్ నేమ్ సెర్చ్ చేయండి, యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. ట్యాప్ చేయండి, డౌన్లోడ్ చేయండి. ఇమీడియట్గా మీరు కోర్సెస్లో చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేస్తానని బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, సెకండ్ పార్ట్. బాయ్, జై హింద్.